అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టమాటా పప్పు అండ్ అరటికాయ ఫ్రై ఎలాగో చూసేయండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పసుపు, కారం, కొద్దిగా చింతపండు, 2 గ్లాసులు వాటరు మొత్తం వేసేసి ఇలా కుక్కర్లో 4 విజిల్స్ పెట్టుకొని ఇంకా ఆఫ్ చేసేసుకొని మెత్తగా స్మాష్ చేసి ఇంకా తాలింపు వేసుకోవాలండి. ఈ అరటికాయలు తీసుకున్నాను. మా పిల్లలు అసలు కారంగా ఉందని, మా పాప అయితే కొద్దిగా తినింది, మా బాబు అయితే అసలు తినలేదు. అది కాక అసలు ఇద్దరికి జలుబులు చేసి ఉన్నాయి. అసలు చాలా జలుబు చేస్తే చాలా అసలు మామూలుగా పిల్లలు మామూలుగా సతాయిస్తారు, మామూలుగా ఉండదు అసలు. వాటర్ వేసాను చూసారు కదా, ముందు వెనకాయ తొక్క అవి తీసేసి ఇంకా ఇలా తొక్క తీయకుండానే ఇలా ముందు వెనక కొద్దిగా కోసేసుకొని వాటర్లో ఉప్పు వేసుకొని ఇంకా ఉడికించుకోవాలి. ఇంకా 12 నిమిషాలు 10-12 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఉడికినండి చూసారు కదా, ఆఫ్ చేసేసాను. ఈ టమాటా పప్పుకి తాలింపు వేసేస్తున్నాను. మెత్తగా చేసేసానండి, ఇంకా దాంతో వేసేస్తున్నాను తాలింపు. ఇంకా ఈ అరటికాయ తొక్క తీసేసుకుంటాను. కొందరైతే ఇలా ఉడికించకుండా పచ్చి ముక్కల్లాగా కోసేసి వేయించుకుంటారు. నేను ఉడికించుకున్నానండి. ఇలా ఉడికించుకుంటేనే ఇంకా ఆలు ఫ్రై ఎలా ఉంటుందో అలా ఉంటుంది ముక్క అనేది. ఇప్పుడు నూనె వేసేసుకుందాం ఫ్రైకి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా కోసేసుకుంటాను తాలింపులోకి. అసలు అదే వర్షాలు పడుతున్నాయి కదండి, జలుబులు చేసినాయి ఇద్దరికి. అసలు ఏం దగ్గుతున్నారు. అసలు కొద్దిగా వాటర్లో మిరియాలు దంచి, అల్లం, కొద్దిగా లవంగా, చెక్క వేసేసి ఇంకా ఉడికించి తాగిపించాను ఇద్దరికి. తగ్గింది, మళ్ళీ ఇంకా జలుబు ఎక్కువ ఉందిగా మళ్ళీ దగ్గుతున్నారు. అసలు తాగడానికి మంట అంటున్నారు మా పిల్లలు. చూసారు కదా, 2 ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, జీరా, ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు వేసేసి ఇంకా కొద్దిగా ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ కోసి పెట్టుకున్న ఈ బనానా ముక్కలేమో, అరటికాయ ముక్కలు దీంట్లో వేసేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా గరం మసాలా, ధనియా పౌడర్ వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది. పిల్లలు అసలు మాట వినరు కదండి. అసలు ఏది తినకూడదో అదే తింటారు జలుబులుంటే. సో మా బాబు అయితే జలుబు ఉంది ఎక్కువగా, అసలు మామూలుగా ఏడిపిస్తున్నాడు. అసలు ఏం ఏడుస్తున్నాడో, అది కావాలి ఇది కావాలని కొట్టేస్తాను. అసలు నాకైతే కోపం వచ్చేసింది. పద్దాకలు ఏడుస్తుంటే ఇంట్లో పని చేసి అసలు తలకాయ నొప్పి వచ్చేసింది నాకైతే. ఆ తలకాయ హెడేక్గా ఉండే అసలు మా బాబాయ్ ఏమో అసలు అది ఇది అని ఏం ఏడుస్తున్నాడు విసుగొచ్చేసింది నాకైతే. ఇంకా
కొట్టి ఇంకా నేను నైట్ టైం ఇంకా చపాతీలు చేసుకున్నామండి. నిన్న మాది 25కి నిన్నేనండి పెళ్లి రోజు. 25కి మా పెళ్లి రోజు నిన్నే. మా అబ్బాయికి అసలు నేను ఏడుస్తున్నాడు, అది కావాలి నేను కొట్టుకెళ్తాను. తీపే ఎక్కువ తీసుకుంటాడండి. ఇలా నేను రౌండ్గా కోసేసుకున్నాను బనానా ముక్కలు. దీంట్లో ఉల్లిపాయలు వేగినండి, దీంట్లో వేసేస్తాను. బెట్టి తీసుకొని దబ్బడి దిబ్బడి ఇంకా కొట్టేశాను. మా బాబుకి అయితే ఇంకా గచ్చుగా ఇంకా ఏడవడం ఇంకా ఆపేశాడు. చపాతీలు చేసి ఇద్దరికి పెట్టి ఇంకా మేము తినేసాము. అరటికాయ ముక్కలు ఇలా వేసేసుకోవాలండి. నిన్న స్పెషల్ ఏం చేసుకోలేదండి. ఎప్పుడైనా ప్రతిసారి ఏదో ఒకటి బయటికి వెళ్ళి ఏమైనా ఫుడ్ తినేసి వచ్చేవాళ్ళం. ఈసారి అసలు ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా ఏదో కుటుంబ మా పాప బాబుకి బర్త్డే రోజున ఎక్కడికైనా బయటికి వెళ్ళి తినేసి వచ్చేవాళ్ళం. మా పెళ్లి రోజు కూడా తీసుకెళ్ళేవారు. ఇంకా పిల్లలకి జలుబులు ఉన్నాయి కదా, ఇంకా అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు వెళ్ళడానికి బయట. ఇంకా ఏం చేసుకోలేదు అంత స్పెషల్. ఈ సండే రోజునేమో మా నాన్న ఇంకా పెద్ద బాయిలర్ కోడి మాంసం తీసుకొచ్చారు. మాంసం కర్రీ చేసుకొని పులావ్ చేసుకున్నాము సండే రోజున. ఇప్పుడు ధనియా పౌడరు, గరం మసాలా వేసేసుకోవాలండి. ఈసారి పిల్లలకి ఇంకా దగ్గవి బాగా పూర్తిగా తగ్గిన తర్వాత ఇంకా చూసుకొని బయటికి ఎక్కడైనా వెళ్ళాలండి. కారం కూడా వేసేసుకోవాలండి. ఉడికిపోయి కరకరలాగా కాకుండా ఇలా మెత్తగా బాగుంటాయి తినడానికి. అంతేనండి, అయిపోయింది.